శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 119 120 కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్సిత చంద్రనిభ భాలశ్చేంద్రధనుప్రభ. ఓం కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవితాయై నమః. కేవలం వీక్షణ మాత్రంచే కోటి లక్ష్ములచే సేవింపబడు తల్లికి నమస్కారములు. జగన్మాత కటాక్షానికి నోచుకున్న భక్తుడు అనంతకోటి లక్ష్ముల అనుగ్రహానికి పాత్రుడవుతాడని భావం. ఓం శిరస్థితాయే నమః. శిరస్సున బ్రహ్మరంధ్రములో సహస్రారంలో నివసించు తల్లికి నమస్కారములు. ఓం చంద్రనిభాయే నమః. చంద్రుని కాంతి వంటి చల్లని కాంతులతో ప్రకాశించు తల్లికి నమస్కారములు. సహస్రార పద్మమును ఆవరించి ఉండు కాంతిని చంద్రనిభ అని అంటారు. ఓం భాలస్థాయే నమః. పాలభాగంలో హ్రీంకార రూపంగా ఉండే తల్లికి నమస్కారములు. భువనేశ్వరి బీజ రూపంలో లలాటంలో జగన్మాత నివసించునని భావము. ఓం ఇంద్రధనుఃప్రభాయే నమః. ఇంద్రధనస్సు వంటి కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారములు అని ఈ 119వ శ్లోకానికి అర్థము. శ్లోకము 120. హృదయస్థార విప్రఖ్య త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని. ఓం హృదయస్థాయే నమః. భక్తులు తమ హృదయ మధ్యంలో ధ్యానించుటకు వీలుగా కొలువై ఉండు తల్లికి నమస్కారములు. ఓం రవిప్రభాయే నమః. సూర్యుని కాంతిని బోలు కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారములు. హృదయం సూర్యమండల స్థానం కనుక సూర్యుని వంటి ప్రకాశంతో హృదయంలో ప్రకాశించు తల్లి అని భావం. ఓం త్రికోణాంతర దీపికాయే నమః. మూలాధార పద్మకర్ణికలోని త్రికోణంలో అగ్నిమండల స్వరూపిణి అయిన తేజరిల్లు తల్లికి నమస్కారములు. లేదా సోమ సూర్య అగ్నులనే 3 తేజస్వరూపాలకు తేజమును చేకూర్చు తల్లి అని కూడా ఇక్కడ చెప్పవచ్చు. ఓం దాక్షాయిన్యై నమః. దక్షుని పుత్రికగా జన్మించినందున దాక్షాయణి అని పిలువబడే తల్లికి నమస్కారములు. ఓం దైత్యహంత్రియై నమః. దుష్టులైన రాక్షసులను సంహరించు తల్లికి నమస్కారములు. లలితాంబిక మనసులోని అసుర భావాలను తుంచివేయునని ఈ నామానికి అర్థము. ఓం దక్షయజ్ఞ వినాశిన్యై నమః. దక్షయజ్ఞమును ధ్వంసం చేయడానికి కారణభూతురాలు అయిన తల్లికి నమస్కారములు అని ఈ యొక్క 120వ శ్లోకానికి అర్థంగా చెప్పడం జరిగింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క శ్లోకము భావంతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.